తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్వామి. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనుక స్తోత్రం. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలో నీకు సామము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు తండ్రి. ప్రేమ అంతటికే, కృప అంతటికే వందనాలు. మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మాటలు వినగలిగే ఒక గొప్ప కృప మీరే మాకు అనుగ్రహించినందు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఎప్పటిలాగా మీరు దిగి వచ్చి మీరు మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ అయ్యా, ముందున్న సమయంలో తోడై ఉండి నడిపించి మహిమ కలిగిన నీ కార్యములన్నీ చేసి ప్రభువా మీరే మహిమ పొందమని ప్రతి బిడికి వినగల చెవి, గ్రహించగల మనస్సును మీరు దయచేసి సంపూర్ణముగా మనందరినీ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం తోడై నడిపించు. యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రవీణ వల్ల విశ్వాసులు అనుకుంటూ ఉంటారు ఏమని అంటే, మీకు శ్రమ సంభవించినా మీరు ప్రార్థన చేయవలను. మీరు మీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి అంటే కూడా ప్రార్థన చేయాలి అనే మాట. అంటే ప్రార్థన అనే అంశాన్ని నిజంగా పదే పదే దేవుడు మాట్లాడుతుండగా సేవకుల నోట ఆ మాట దేవుడు పలికించి అటువంటి సందేశాలు నిజంగా పారిపోయేవారు కాదు, ప్రార్థించేవారిగా ఉండాలి అన్న సందేశాలను ప్రభు ఇచ్చి ఉంటుండగా, మరి ఇంతగా మరి ప్రార్థన సందేశాలు విన్న తర్వాత నిజంగా మనం కూడా అనిపిస్తూ ఉంటుంది ఏమని అంటే, సో దేవుడు నాతో మాట్లాడాడు కదా అని ఇక ప్రార్థన ప్రారంభించి ఉంటారు ప్రేమైన వారు. హల్లెలూయా. నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇప్పుడు మనకు ఒక నిజముగా ఏ రీతిగా ఉంటదంటే ఒక అనుమానం ఉంటది. సో దేవుడు మాట్లాడాడు నాతో, "నువ్వు ప్రార్థన చెయ్యి." ఇప్పుడు నేను ప్రార్థన ప్రారంభించాను. మరి ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? లేదా? అన్న ఒక అనుమానం మన జీవితంలో కలుగుతూ ఉంటది ప్రేమైన వాళ్ళ. మరి కలుగుతూ ఉంటుండగా మరి దేవుడు ఏ రీతిగా ఉంటాడు? హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. ఎవరు? మనం సేవిస్తున్న యేసయ్య. మరి ఆ దేవుడు మనం ఈ రీతిగా అనుకుంటుండగా ఏ రీతిగా ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మన హృదయము, అంతరంగము మన తలంపుకు రాకముందే ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు మరి నా ప్రార్థన చేరిందా లేదా అని మనం అనుమానంగా ఉంటుండగా దేవుడు ఈరోజు వాక్య సందేశము ద్వారా ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమైన వలన. హల్లెలూయా. మరి చూద్దాం. దేవా, నువ్వు చెప్పావు పారిపోయే వారిగా కాదు, ప్రార్థించే వారిగా ఉండాలి అని. మరి లేకపోతే సమస్య ఎవరికైనా శ్రమ సంభవించినా ఇప్పుడు ప్రార్థన చేయవలెను అని. మరి ఈ రీతిగా నువ్వు మాట్లాడుతూ ఉంటుండగా మరి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మరి నా ప్రార్థన నీ సన్నిధికి చేరిందా లేదా అంటే దేవుడు చెప్పే మాట ఈరోజు వాక్యం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడా దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉంది. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఎంత గొప్ప దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. ఎందుకంటే తాను ఒక మాట చెప్పి, ఆ మాట మనం పాటిస్తున్నప్పుడు దానికి సంబంధించిన వాటి విషయమై దేవుడు రెస్పాండ్ లేకుండా ఉండేవాడు కాదు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా. కాబట్టి అటు దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వారా, ఎంత సంతోషకరమైన మాట దేవుడు మనకు వినిపించి ఉంటున్నాడు. నిజంగా ఎంతగా ప్రార్థన చేశాం ప్రభువా, ఎంతగా దేవుని దగ్గర మొరపెడుతుంటే దేవుడు చెప్తున్న మాట, నీకు భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నది. హల్లెలూయా. ఈ మాట చెప్తుండగానే అనేక మంది జీవితాలలో ఒక తెలియని క్వెషన్ మార్క్ లేకపోతే ఒక అనుమానము రైజ్ కావడం ప్రారంభిస్తూ ఉంటుంది.
సాధారణంగా జకర్యా జీవితంలో కూడా ఇదే అనుమానం కలిగింది ప్రేమైన వాళ్ళ. ఏంటికు అనుమానం కలుగుతది అంటే, ఆ ఉన్న సమస్య చానా పెద్దది. ఒకవేళ ఉన్న సమస్య చాలా రోజులుగా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేశాను. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, "నీ ప్రార్థన వినబడి ఉంది" అని. దేవునికి నిజముగా స్తోత్రం. అయితే పరిస్థితి చూస్తే అద్భుతం జరగడానికి సోర్స్ కనబడడం లేదు. అన్నట్లుగా. ఎందుకంటే అనేక సార్లు సాతాను ఎటువంటి అనుమానాలను క్రియేట్ చేస్తా ఉంటది ప్రేమైన వలన. సో, ఇక్కడ కూడా జకర్యా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు? భయపడకుము నీ ప్రార్థన వినబడినది. ఇప్పుడు జకర్యా ఏం చేయాలి? గంతులు వేయాలి ఇప్పుడు. హల్లెలూయా! అయితే గంతులు వేసాడా అంటే, ఇది నాకెలాగూ సంభవించును అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. అదే లూకా సువార్త 1 అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం ప్రియమైన వాళ్ళారా. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఎందుకు జకర్యా నువ్వు భయపడుతున్నావు? లేకపోతే ఎందుకు నమ్మలేకపోతున్నావు? అంటే జకర్యా అంటాడు, అయ్యా ఇప్పటికే మేము బహుకాలము గడిచిన వృద్ధులవుగా ఉంటున్నాం. లేకపోతే రాయబడి ఉంటది కదా! ఎలిజబెత్ గొడ్రాలు అని రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళ. అంటే తను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం వచ్చింది. అయ్యా భయపడకుము నీ ప్రార్థన వినబడిందనే సంతోషం కంటే, తన జీవితంలో తను ఉంటున్న సమస్య నిజంగా పోతదా? ఎందుకంటే ఇప్పటికే ఆమె బహుకాలం గడిచిన మేమిరువురం బహుకాలం గడిచిన వృద్ధులం. మరొక దిక్కు చూస్తే ఆమె గొడ్రాలు. ఎట్లా జరుగుతది? అనేక సార్లు ప్రియమైన వాళ్ళరా విశ్వాసులు ఏ రీతిగా ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా! ఈ సమస్య నా జీవితంలో నుంచి తొలగిపోవాలని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటారు ప్రేమైన. అయితే దేవుడు చెప్తాడు, అయ్యా భయపడకుము నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ ప్రార్థన వినబడింది అంటుండగా సంతోషపడక ఎట్లా జరుగుతది? హౌ ఈస్ పాసిబుల్? ఇది జరగడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అనేక మంది జీవితాలలో ఇటువంటి అనుమానాలు కలుగుతూ ఉంటాయి ప్రేమైన వాళ్ళ. ఇటువంటి అనుమానాలు కలగటం వల్ల అనేక సార్లు దేవుని బిడ్డలు తమ ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటారు. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను అంటే, చాలా రోజుల కిందట కొంతమంది వ్యక్తులు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు చెప్పాడు ప్రేమైన వాళ్ళ. వీరి జీవితంలో మరి ఈ ఆ సమయంలో ఉద్యోగాల నోటిఫికేషన్ పడి ఉంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, "వీరు అప్లై చేస్తే నేను వీరికి జాబ్ ఇస్తాను" అన్నాడు. ఈ మాట నేను వారితో చెబితే, వారన్న మాట ఏది అంటే, "మాకున్న జ్ఞానానికి కొద్దీ కాబట్టి ఈ ఉద్యోగాలు రావు. కాబట్టి ఈ ఉద్యోగానికి నేను అప్లై చేయను" అన్నారు కదా! అంటే అనేక సార్లు ఏ రీతిగా ఉంటది అంటే, ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు చెప్పే మాట మనం నమ్మలేం. ఇక్కడ కూడా భయపడకుమని ప్రార్థన వినబడింది అంటే, ఇన్ని రోజులుగా నువ్వు కన్నీరు కార్చావు కదా! ఇన్ని రోజులుగా నువ్వు బాధపడ్డావు కదా! ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతుంటున్నాగా జకరియా అంటాడు, "అయ్యా! ఇది నాకెలాగూ జరుగును" అని చెప్పినట్లుగా మనం బైబిల్‌లో చూడడం అంటే నిజంగా నాకనిపిస్తది. దేవుడు ఏమైనా క్యాజువల్‌గా మాట్లాడతాడా? లేకపోతే జకర్యా దేవుని మందిరం దగ్గర లేకపోతే ఆ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్లి సేవ చేస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు కటర్సీ కోసం లేకపోతే కొంచెం ఆదరణ కలిగేటట్టుగా, లేకపోతే ఇంకొంచెం ఉత్సాహంగా పని చేసేటట్టుగా అనేక సార్లు అనేక మంది పని చేస్తున్న వారిని ఏం చేస్తారు? ఎంకరేజ్ చేయడానికి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు ప్రేమ. ఆ విధంగా ఏమైనా దేవుడు చెప్పాడా? అంటే ఎంకరేజ్ అయితాడు గదా జకర్యా! కాబట్టి నీకు సంతానం కలుగుతది అని చెప్పేవాడా దేవుడు అంటే? కాదు ప్రియమైన వాళ్ళ. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాటను నెరవేర్చింది. హల్లెలూయా! నిజంగా మన దేవుడు ఎందుకు మనం ఆ రీతిగా ఆలోచిస్తారంటే, సమస్య యొక్క తీవ్రతను మనం చూసినప్పుడు మనకే అంత తెలుసు అనుకుంటారు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంత గొప్పవాడో అనేక సార్లు మనం మరిచిపోయి మన సమస్య గొప్పది అన్నట్లుగా ఆలోచిస్తుంటాం. అందుకే అనేక సార్లు దేవుడు చెప్పినా కూడా
నమ్మలేని స్థితిలో ఉంటాం. మరి ఇక్కడ జకర్యా ఆ పని చేశాడు. అయితే దేవుడు చెప్పిన మాట కేవలం ఆదరించడానికా? అద్భుతం చేయడానికా? ఒకవేళ ఇప్పుడు చూస్తే మనం బైబిల్ గ్రంథంలోంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమలో. లూకా సువార్త 1 అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఇక్కడ చూస్తే ప్రేమల వలన బైబిల్ గ్రంథంలో రాయబడిన స్పష్టమైన మాట ఏంటి అంటే బైబిల్ రాయబడి ఉంటుంది కదా! ఆ దినములైన పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెతు గర్భవతి అయి హల్లెలూయా! దేవుడు ఏమి చెప్పాడో అది జరిగింది ప్రేమల వలన. అంటే దేవుని మాట ఎంత నిజం, ఎంత వాస్తవం అనేది ఇక్కడ కనపడుతుంది. దేవుడు 13వ వచనంలో అన్నాడు, "అయ్యా! నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కంటది" అన్నాడు. ఇక్కడ చూస్తే ఎలిజబెతు గర్భవతి అయి అన్న మాట కనబడుతది. ఇంకా దేవుని మాటలో ఎంత వాస్తవం ఉంటదో ఒకవేళ ఇప్పుడు మనం చూస్తే అదే లూకా సువార్త 1వ అధ్యాయము 57వ వచనం కూడా మనం చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. హల్లెలూయా! ఎంత స్పష్టంగా మాట్లాడే దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు ప్రియమైన వాళ్ళరా. అనేక సార్లు మనం అనుకుంటుంటాం, దేవుని మాటను తీసుకొని ఇది ఎక్కడ జరుగుతదిలెండి. ఇది జరగడానికి ఏమైనా ఆస్కారం ఉందా? లేదు కదా! అన్నట్లుగా మనం బిహేవ్ చేస్తూ దేవుడు చెప్పిన మాట వినం ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ చూస్తే దేవుడు చెప్పిన మాట ఎంత అంటే అంత నిజముగా ప్రియమైన వాళ్ళ. అదే లూకా సువార్త 1 అధ్యాయం 13 వచనం రాయబడి ఉంటది. అయ్యా! నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కంటది. ఏమైనా మార్పు జరిగిందా ప్రేమన వలన? 2 వచనాలు నేను మీకు చూపించాను. అతని పిమ్మట అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయింది. ఇక్కడ చూస్తే ప్రసవ దినములు నిండగా ఆమె ఎలిజబెతు కుమారుని కనెను. హల్లెలూయా! నా దేవుడు మాట్లాడే మాట ఆదరించడానికి కాదు ప్రేమన వలన, అద్భుతము చేయడానికి. హల్లెలూయా! ఆదరించటానికి కాదంట, అద్భుతము చేయడానికి. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతుండగా కేవలం ఆదరణకరమైన మాటలు ఇవి అని ఆ కొద్దిసేపు ఉపశమనం పొంది ఆ తర్వాత నా జీవితం మామూలుగా ఉంటదేమోలే అనుకునేవారు అనేక మంది ఉంటుండగా ప్రభువు చెప్తున్న మాట ఆయన ఆదరించడానికి కాదు ప్రేమ వలన అద్భుతములు చేయడానికే ఆయన మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా! ఏదైతే నిజముగా దేవుడు దేవదూత ద్వారా పలికించి ఉన్నాడో తన మాట అక్షరాల అదే జరిగింది ప్రేమన వల్ల. ఒక్క పొల్లు గాని, ఒక సున్నా కానీ తప్పిపోయిందా అంటే ఏ మాత్రము లేదు అని చెప్పవచ్చు. హల్లెలూయా! ఎందుకంటే అంత బహు స్పష్టముగా మాట్లాడే దేవుడు ఎవరు అంటే సర్వశక్తివంతుడైన యేసయ్య ప్రేమన వల్ల. హల్లెలూయా! మరి ఆ దేవుడు చెప్తున్న మాట నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా! ఆదరించటానికి కాదు, అద్భుతము చేయడానికి. దేవానికి హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమన. ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా, ఆనందం కలగడం ప్రారంభిస్తది. అయితే ఇంకా ఎక్కడో ఒకవేళ ఎలిజబెత్ జీవితంలో అద్భుతం జరిగింది. మరి అక్కడ దేవుడు విన్నాడన్నప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. ఇంకా 1, 2 అద్భుతాలు ఒకవేళ ఎవరైనా జీవితంలో జరిగి ఉంటే ఇంకా మేము నమ్మడానికి. ఎందుకంటే ఒక దాంట్లో కాదు అనేకమైన వాటి ఉంటే మేము నమ్మడానికి బాగా ఉంటది అనే తలంపు మన జీవితంలో కలుగుతూ ఉంటది. ఇంకొకటి కూడా కలుగుతా ఉంటది. ఏంటి అంటే ఈ సమస్య గదా! ఒకవేళ సంతానం అనే ప్రాబ్లమ్ పోయింది. ఒకవేళ ఏరే సమస్య అయితే అదైనా తీర్చుతాడా దేవుడు? ఒకవేళ నేను బంధించబడి ఉన్నాను. అది తీరుతదా? అన్నట్లుగా మన జీవితంలో తలంపులు వస్తూ ఉంటాయి. అందుకే ప్రేమైన వాళ్ళ దేవుడు ఎప్పుడు ఒక అద్భుతాన్ని చెప్పి దీనే నమ్మండి అని చెప్పు. బైబిల్ గ్రంథంలో అందుకే
అనేకమైన అద్భుతాలు మనము నమ్మి ఆశీర్వాదాలు స్వతంత్రించుకొనులాగున దేవుడు రాయించి ఉంచాడు. హల్లెలూయా! మరొక వాక్య భాగాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకటి మన విశ్వాసం బలపడినట్లుగా. 2 నిజంగా దేవుడు ఎవరి జీవితంలోనైనా అద్భుతము చేయగలిగిన సర్వశక్తిమంతుడు అనడానికి ప్రియమైన వాళ్ళ రండి చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు మొరపెట్టగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు, "ఆ మొర నేను విని ఉన్నాను" అన్నాడు ప్రియమైన వారు. అంటే ఆ ప్రార్థన ఏం చేశాడంటే దేవుడు విని ఉన్నాడు. వారు చేసిన ప్రార్థన ఎంత భయంకరమైన సమస్య అంటే కొన్ని వందల సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు ప్రియమైన వారు. మరి అటువంటి ఒక భయంకరమైన సమస్య. ఎందుకంటే మనం అనేక సార్లు అంటాం, ఇది కూడా ప్రార్థన ద్వారా వెళ్తదా? చాలామంది ప్రార్థన చేయండి మీకు సమస్య వచ్చింది అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది కూడా తీరుతదా సమస్య? సో, ఇప్పుడు ఏ రీతిగా ఉంది అని చెప్పారు. వారు చేసిన మొర ఎంత అంటే చాలా భయంకరమైన సమస్య. అంతగా మాత్రమే కాదు. ఒకవేళ బైబిల్ గ్రంథంలోంచి ఆ ఫరో యొక్క క్యారెక్టర్ మనం చూసినట్లయితే అదే నిర్గమకాండం 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇక్కడ చూస్తే ఫరో యొక్క క్యారెక్టర్ కనపడుతది ప్రేమ. అంటే ఎంత భయంకరమైన, కఠినమైన వ్యక్తి. అనేక సార్లు అనేక మంది, "అయ్యా! మా కుటుంబ సభ్యులు చాలా కఠినమైన వ్యక్తులయ్యా" అని చెప్తూ ఉంటారు ప్రేమన. "ప్రార్థన చేయండి అమ్మా, వాళ్ళు మారుతారు" అంటే వాళ్ళంటారు, "కాదు, కాదు మీకు తెలియదు. ఆ వ్యక్తి చాలా కర్కోటకుడండి" అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ బైబిల్‌లో రాయబడింది. ఫరో ఎవరంట? వారిని పట్టుకున్న వ్యక్తి ఎవరు అంట అంటే ప్రేమనవర చిన్న బిడ్డల మీద కూడా దయ దాక్షిణం లేకుండా రోజుకు కొన్ని వందల మందిని చెప్పిన వ్యక్తి అనొచ్చు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఇశ్రాయేలీయులు లక్షల మంది ఉన్నారు. లక్షల మందిలో రోజు ఒక్కరికి డెలివరీ అనేక మంది ఉంటారు. సో, ఆ రీతిగా చూస్తే ప్రేమైన వాళ్ళరా అనేక మంది పసి పిల్లలని కూడా చూడకుండా చంపివేసిన ఒక భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తి రాజ్యంలో వీరున్నారు. అక్కడ బంధించబడి ఉన్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థనకి ఏమన్నాడు? ఆమేన్ అన్నాడు. ఒకవేళ ఈయన చూసి ప్రార్థన చేశారులే. కాబట్టి కొంచెం ఉపశమనం కోసం మాట్లాడదాం అనుకున్నాడా? కాదు ప్రేమ. చూస్తే సమస్య ఎంత పెద్దది. దేవుడేంది నేను ప్రార్థన చేస్తే ఆమేన్ అన్నాడు. నిజంగా జరుగుతదా? ఇంత భయంకరమైన వ్యక్తులు మారతారా? దేవుడు ఒక్కసారి ఆమేన్ అంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు ప్రేమల వల్ల. మనం చూడొచ్చు ఎన్ని అద్భుతాలను ప్రభు ఐగుప్తులో జరిగించి తన బిడ్డలను బయటికి నడిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. కనిపిస్తది. అయ్యా! ఇంత పెద్ద సమస్య గదా! నువ్వేమన్నా తెలియక ఆమేన్ అన్నావా? లేకపోతే ఎమోషనల్‌గా ఏమన్నా పలికావా? కానే కాదు ప్రియమైన వారా! దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం, దేవుడు చెప్తున్న మాట నీ ప్రార్థన వినబడింది. ఆదరించడానికి కాదు, అద్భుతం చేయడానికి. హల్లెలూయా! దేవుని మాట ఆదరించడానికి కాదు, అద్భుతాలు చేయడానికి ప్రియమైన మనుషులైతే ఆదరిస్తారు కానీ, దేవుడు ఎప్పుడూ అద్భుతం చేసేవాడు. హల్లెలూయా! ఎంత భయంకరమైన సమస్య బయటపడతామా? ఆమేనన్నాడు. బహు ఆశ్చర్యకరంగా అదే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకువెళ్ళబడం ప్రారంభించాడు. హల్లెలూయా! దేవా! ఇది జరుగుతదని మేము అనుకోలేదే. ప్రార్థన అయితే చేసాం. జరుగుతదో జరగదో అనుకున్నాం. అయితే దేవుడు వన్స్ ఆమేన్ అన్నాడు. అద్భుతం జరగడం ప్రారంభించింది. అంటే ఎంత గొప్ప సమస్యనైనా దేవుడు చెప్తున్న మాట. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, దేవుడు ఎప్పుడైతే ఆమేన్ అన్నాడో, అది నీ జీవితంలో జరగడం ఎంత సమస్య అని మనం చూడాల్సిన అవసరం లేదు. ఆ సమస్య చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు బాబు. ఎందుకంటే చెప్పిన దేవుడు సమస్య కంటే అధికుడు. చెప్పిన దేవుడు సమస్య కంటే అధికుడు ప్రేమ. హల్లెలూయా! అట్టి అద్భుతాలను ప్రభు మన జీవితంలో
చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు బలమైన రీతిలో మనతో మాట్లాడుతాడు. ఎంత పెద్ద సమస్య నీ కళ్ళ ముందు ఉన్నా, దేవుడు చెప్తున్నమాట, భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా! అంటే అయిపోయింది ఇక సమస్య యొక్క ఫలము అన్నట్లుగా ప్రేమ. చివరిగా ఒక సందర్భాన్ని చూపించి నేను వాక్య పరిచయను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వారలారా. రండి చూద్దాం. కేవలం బలమైన సమస్య. ఇక్కడ చూస్తే ఇక ఈ వ్యక్తి అసలు నాకు భవిష్యత్తే లేదు. అసలు జీవనమే ఇక బతికుండడమే హైలీ ఇంపాసిబుల్ అంటే, అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు పలికి అద్భుతం ఏరి తెలియజేసాడు. ఇప్పుడు మనం వాక్య భాగంలో చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 14-16 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి చేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ చూస్తే హాగరు కనపడుతుంది ప్రేమ. హాగరు ఏం చేస్తుంది? తన కుమారుని తీసుకొని, నీళ్ల తిత్తి ఆహారం తీసుకొని బెయేర్షెబా అరణ్యంలోకి వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే అరణ్య ప్రదేశానికి వెళ్ళిందో బైబిల్‌లో రాయబడి ఉంటది. నీళ్లు అయిపోయాయంట ప్రేమ. నీళ్ళు అయిపోతే ఇక నిజంగా నాకు అనిపిస్తది. బైబిల్‌లో రాయబడింది అటు ఇటు తిరుగులాడుతూ ఉంది. ఆ తర్వాత నీళ్ళు అయిపోయాయి. అంటే ఎందుకు తిరుగులాడుతుంది అంటే, ఒకవేళ ఎక్కడైనా నివాస యోగ్యమైన ప్రదేశం ఏమైనా ఉందా అన్న తలంపుతో తిరిగి ఉండొచ్చు. ఇప్పుడు నీళ్ళ తిత్తి అయిపోతుండగానే ఆమె ఏం చేసిందంట, ఆ పిల్లవాడిని తీసి పొదలో వేసి, ఆ పిల్లవానికి ఎదురుగా కూర్చొని ఏడవడం ప్రారంభించింది. అంటే నాకనిపిస్తది, ఆమె తిరిగింది. చూస్తే ఆ ప్లేస్‌లో ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. ఇప్పుడు ఉన్న వాటర్ వాళ్ళు తాగేసారు. ఇప్పుడేం కనపడతా ఉంది, ఒకవేళ ఆమె తిరిగినప్పుడు నీళ్ళే కనబడి ఉంటే, వెంటనే ఆమె అక్కడికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి తన పిల్లవానికి ఇచ్చేది ప్రేమనవల. అయితే ఇక్కడ చూస్తే ఏమీ లేదు. ఇక ఆమె అంటది కదా! ఆమె చెప్పిన మాటే ప్రేమనవల. ఈ పిల్లవాని చావును నీకు చూడలేననుకునిందంట. అంటే ఇక నీళ్లు ఎక్కడా లేవు. కాబట్టి ఆ పిల్లవాడు ఏమైతాడు? చచ్చిపోతాడు. ఈ స్థితిలో ఉంది. అంటే ఏ మాత్రం కూడా నిరీక్షణ లేని స్థితిలో ఉంది. అయితే ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యాన్ని కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే ఆదికాండం 21 అధ్యాయం 17వ వచనం చూద్దాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు. ఒక భయంకరమైన సిట్యుయేషన్‌లో చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే దేవుడన్నాడు, నీ మొర విని ఉన్నాను. ఇదేంటి ప్రభువా! మరణం కళ్ళ ముందు కనపడతా ఉంది. అంటే లేదు నేను విన్నాను. మరేం చెప్తావు ప్రభు? ఇంటే ఏ కార్యం చేస్తావంటే, దేవుడు అంటాడు కదా! అదే ఆదికాండం 21వ అధ్యాయం 18-20 వరకు చూద్దాం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వీలు కాడాయెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, మరణం దగ్గరగా ఉందంటే ఆ టైంలో ప్రార్థన చేస్తే కూడా దేవుడు అన్నాడు, విన్నాను అన్నాడు. విన్నాను అన్నాడు. విని ఏం చేశాడు? ఆ చిన్నవాని గొప్ప చేస్తాను అన్నాడు. ఆ తర్వాత బైబిల్ రాయబడింది. ఆమె కన్నులు తెరవగా నీళ్లు కొట్టించాడు. నాకు అనిపిస్తది ప్రేమల, ఎంత గొప్ప దేవుడు. అతన్ని బ్రతికించడమే కాదు, దేవుడు చెప్పిన ఇంకొక మాట కూడా దేవుడు నెరవేర్చు. ఒకవేళ నేను చచ్చిపోతున్నాను ప్రభు అంటే నీళ్ళిచ్చు. అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్పాడు కదా! ఆ
అతని గొప్ప జనం చేస్తాను. ఈరోజు అరబ్ కంట్రీస్‌లో ఉన్న వారంతా కూడా ఇష్మాయేలు సంతానమే. అంటే ఒక రోజు దేవుడు తాను విన్నాడు కాబట్టి ఈ దినం గొప్ప జనం చేయడం ప్రారంభించాడు. అంటే దేవుని వాగ్దానం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. దేవుడు నీ ప్రార్థన విన్నాను అంటే ఆ ప్రార్థనలో ఏది కూడా ఏది కూడా దేవుడు చెప్పిన ఏది కూడా నిరర్థకము కాదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ఆదరించేవాడు కాదు, అద్భుతాలు చేసేవాడు మన దేవుడై అనేక సార్లు మన జీవితంలో సాతాను చెబుతూ ఉంటుంది. ఈ అద్భుతం జరుగుతుందా? జరుగుతుందా? అన్నట్లుగా అనుమానం పెడతా ఉంటుంది. సో కొద్ది రోజుల కిందట నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని చెప్పి ఈ వాక్య పరిచయం నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమ. ఏంటి ఆ సాక్ష్యం అంటే, సో నేను ఒక ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరత ఉండేది ప్రేమ. సో వెళ్ళవలసిన పని ఉంటుండగా నేను అనుకున్నాను ఆ ప్రాంతానికి డైరెక్ట్‌గా బస్‌లో వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు లేదు ప్రేమ. ఆఫ్‌కోర్స్ బస్సు దిగి బస్సు మారిపోవడానికి కూడా బస్సు లేదు. సో నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత నేను ఎవరో ఒకరి సహాయం ఉంటేనే నేను ఆ ప్రాంతానికి వెళ్ళగలుగుతాను. లేకుంటే వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ ప్రాంతంలో ఉన్న కొద్దిమందికి ఫోన్ చేసి అడిగాను. ఏమని అంటే, "నేను మీ ప్రాంతానికి రావాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరైనా నాకు సహాయం చేస్తే, సహాయం చేస్తామంటే నేను మీ ప్రాంతానికి వస్తాను" అని చెప్పాను ప్రేమ. చెప్పాను. తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేస్తుండగా దేవుడు చెప్పిన మాట, "నీవు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు." దేవుడు నాతో చెప్పిన మాట. "నీ ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు" అన్నాడు ప్రభు. సరే దేవా! నీకు స్తోత్రం మంచిది కదా! ఎందుకంటే మనము ఇంకొకరికి కష్టపెట్టకుండా, లేకపోతే పని అప్పజెప్పకుండా, క్షేమంగా నేనే వెళ్తే మంచిదే గదా! వారికి ఏ భారం ఉండదు కదా! అని సంతోషపడ్డాను. అయితే నేను పోవడానికి ఒక 4 డేస్ ముందు దేవుడి మాట చెప్పాను. దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఆ రోజు చూశాను ప్రేమల వాళ్ళ ఏమీ కనపడ్డాయి. నెక్స్ట్ టైమ్ ఏమీ కనపడ్డాయి. మూడో రోజు వచ్చింది. ఏమీ కనపడడం లేదు. ఇక నాలుగో రోజు వచ్చింది. దేవుడు అన్నాడు, "లేదు లేదు ఈరోజు అద్భుతం జరుగుతుంది" అన్నాడు. దేవా నీకు స్తోత్రం అని చెప్పి నా పనిలో నేనున్నాను ప్రేమల. సో సాయంకాలం అయిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఇప్పుడు సాయంకాలం అయింది ప్రేమ. చూస్తే ఏమీ లేదు. సాయంకాలం 8 అయింది. సో చూస్తే ఏమీ కనపడలేదు. అంటే నువ్వు ఇతరుల మీద డిపెండ్ కాకుండా నువ్వే అవుతావా అంటే, వెళ్ళడానికి ఏ సోర్స్ కనపడడం లేదు. సరే, ఆ రోజు ఆదివారం ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతుంది. ప్రైజ్ అండ్ వర్షిప్‌లో దేవుని వాక్యాన్ని అందిస్తూ, ప్రార్థన మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అనే టాపిక్ మీద వాక్యం చెబుతున్నాను ప్రేమ. అప్పుడు సాతాను అంటున్నది ఏమని అంటే, "నీ దేవుడు నీకు చెప్పాడు అన్నావు కదా! ఎవరి మీద ఆధారపడకుండా అంటే ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకోకుండా నీవే వెళ్తావని. ఇప్పుడు 8 అయితా ఉంది. ఏం జరిగింది? రేపు ఉదయకాలమే నువ్వు బయలుదేరి వెళ్ళాలి. ఏమైనా ఛాన్స్ ఉందా?" ఏమీ లేదు. సరే అయిపోయింది. సో 8:30 సో నేను ఎవరైనా వాళ్ళకి ఫోన్ చేశా. ఏమైనా మనం ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సోర్సెస్ ఉన్నాయా అంటే, వాళ్ళు చెప్పిన మాట, "ఏ సోర్స్ లేదు. అన్నీ ప్రయత్నం చేశాం. అయితే ఏమీ లేదు" అన్నారు. అంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు ప్రేమ నాతో ఏమని అంటే, "అయ్యగారు మీరు వెళ్తామన్నారు కదా! మా వెహికల్ తీసుకువెళ్ళండి" అన్నారు. సో నేనే వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంది. ఏమని అంటే, అదే ఏమో దేవుడిచ్చే సహాయం. నేను వద్దన్నాను గదా! అన్నట్లుగా అనుకోని దాదాపుగా ఒక గంట తరువాత నేను మా గృహానికొచ్చాను ప్రేమ. వస్తుండగానే. అంతకు ముందు గూడా నేను మాట్లాడాను గదా! ఏ సోర్స్ లేదని. నేను ఇంటికొస్తుండగానే నాకు తెలియబడిన సమాచారం ఏంటి అంటే, దేవుడు సమకూర్చి ఉంచాడు. హల్లెలూయా! అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, "నేను అద్భుతం చేయాలనుకుంటే మీరు చిటికేసే అంత టైం కూడా నాకు పట్టదు" అన్నాడు. హల్లెలూయా! అంటే అనేక సార్లు దేవుడు చెప్పి ఉంటాడు. అయితే కనబడకుండా ఉంటది. అయితే ఆయన, "అయ్యా! ఇంత గొప్ప సమస్య గదా!
ఎట్లా వెళ్తది? దేవుడన్నాడు, చిటిక వేసే అంత టైం గూడా సరిపోతదంట ప్రేమ దేవుడు చేశాడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆదరించడానికి కాదు, అద్భుతాన్ని చేయడానికి. నీ ప్రార్థన భయపడకుము. నీ ప్రార్థన వినబడి ఉంది. ఆ మాటలు నమ్ముదాం. గొప్ప అద్భుతాలు స్వతంత్రించుకోవడం ప్రారంభిద్దాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించును గాక. దేవుడు బలమైన అద్భుతాలు మన జీవితంలో జరిగించును గాక. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. వెల్పలలో మీ వంటి వారు లేరు. పరిశుద్ధతలో నీకు స్థానము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు నాయన. నీ ప్రియబిడ్డలను దర్శించండి నాయన. నా దేవుని మాటలు ఆదరించుటి కాదు, అద్భుతములు చేసేటని నాయన. మరొకసారి నీ కార్యములు జరిగించి అయ్యా ప్రకటించిన వాక్యమును అద్భుతముల ద్వారా స్థిరపరచండి నాయన. స్థిరపరచు. ఇవి నా మాటలు కానే కాదు నాయన. నా దేవుడు ఏది చెబితే ఆ మాటలు పలికి అయ్యా వాక్యమును అద్భుతముల ద్వారా స్థిరపరచండి. నీ బలమైన కార్యాలు జరిగించి తండ్రి దేవ మీరు మాత్రమే మహిమ పొందాలి. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఏ అవసరం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు, ప్రతి బిడ్డ ప్రతి ప్రార్థనకు మీరే ఆమె నన్ను పలికి ఉంటుండగా ఆ అద్భుతములు ఆశ్చర్యకారం నీ బిడ్డలు స్వతంత్రించుకొందురుగాక. యేసు నామములో నా ప్రార్థన అంగీకరించుమని ప్రార్థన చేసుకోవచ్చు. ఏ అద్భుతం, అది సంతానమైన, విడుదలైన, భవిష్యత్ అయినా, మ్యారేజ్ అయినా, లైఫ్ స్టైల్, జ్ఞానమైన, కృపతో జ్ఞాపకం చేసు ఏది అడుగుతున్నారు, లైఫ్ సెటిల్మెంట్ అయినా అయ్యా అయ్యా జాబ్ అయినా ఏదైనా బట్టి ఇల్లైనా కారైనా ప్రతి ఇవి యేసు నామములు అనుగ్రహించబడును కాదు. ట్రాన్స్ఫర్ అయిన అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరికి రావాల్సిన ఉద్యోగం అని, ప్రాపర్టీ అయినా అయ్యా ఏదైతే నా దేవుడు చెప్పి ఆ దేవుని మాట నుంచి ఆయన తప్పిపోయేవాడు కాదు అని మరొకసారి లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి మన అదే దేవుడు ప్రభువా మిమ్మల్ని మీరు వారి జీవితంలో ప్రత్యక్ష పరచుకోనమని ప్రార్థించు. నీ బలం బ్యారన్నెస్ తొలగించు, గుడ్రాలా జయగీతం ఎత్తమన్నావు. అదే రీతిగా తండ్రి వారి జయగీతం ఈ నెలలోనే ఈ ప్రార్థన వారు కలిసి వగుదురుగా నామం అద్భుతం అతి గర్భఫలం రాకుండా అడుగున కలిసి యేసు నామములు తొలగించండి. మీరే అద్భుతం మీరే మహిమ పొందమని అయ్యా ప్రోగ్రాం సహకరిస్తున్న ప్రతి బిడ్డను షేర్ చేస్తున్నవారు అయ్యా అడిగిస్తున్నారు, ఆర్థికంగా బలపరుస్తున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు అయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆర్థికపరమైన అద్భుతాలు జరిగించి అనేక దినాలుగా సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు. అవును తండ్రి, వారు కోరిన రేవుకు వారిని నడిపించండి నాయన. అనేక దినాలుగా అయ్యా నా జీవితంలో అద్భుతం ఉండదు, నా జీవితంలో అద్భుతం ఉండదా అని బిడ్డ కారుస్తున్న కన్నిటిని జ్ఞాపకం చేసుకో. దయతో అద్భుతం చేయి, దయతో అద్భుతం చేయి, దయతో అద్భుతములు చేయి నాయన. అయ్యా జకరియా జీవితాలు అద్భుతం చేస్తుంది, ఇజ్రాయెల్ జీవితాలు అద్భుతం చేస్తుంది, అయ్యా ఇష్మాయిల్ జీవితాలు అద్భుతం అదే రీతి అదే రీతిగా ఆయన బిడ్డల జీవితాలు వారికి లాంగ్ పెండింగ్ ఊకటి వెలతో సహా హెల్త్ ఇష్యూస్ తొలగించండి, లవ్ అఫేర్స్ కట్ చేయండి ప్రభు. మీరేమో సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తాం. అయ్యా గొప్ప గారు అనేక మంది చూస్తున్న ప్రతి ఒక్కరు అద్భుతం యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.